విష్ణుమూర్తి వారి దశావతారాల గురించి తెలుసుకుందామా? మొదటిది మత్స్యావతారం. వేదాలను రక్షించి యుగాన్ని మళ్ళీ ఆరంభించడానికి మనువుకి సహాయం చేయడానికి స్వామివారు మత్స్యావతారాన్ని తీసుకున్నారు. రెండవది కూర్మావతారం. క్షీరసాగర మదనంలో మందర పర్వతాన్ని మోయడానికి స్వామివారు కూర్మావతారాన్ని తీసుకున్నారు. మూడవది వరాహావతారం. హిరణ్యాక్షుని సంహరించి భూమిని రక్షించడానికి స్వామివారు వరాహావతారాన్ని తీసుకున్నారు. నాలుగవది నరసింహావతారం. భక్త ప్రహ్లాదుని రక్షించి హిరణ్యకశ్యపుణ్ణి సంహరించడానికి స్వామివారు నరసింహావతారాన్ని తీసుకున్నారు. ఐదవది వామనావతారం. బలి చక్రవర్తిని సంహరించి రాక్షస జాతిని అంతం చేయడానికి స్వామివారు వామనావతారం తీసుకున్నారు. ఆరవది పరశురామావతారం. అహంకారపు క్షత్రియులను సంహరించడానికి స్వామివారు పరశురామావతారం తీసుకున్నారు. ఏడవది రామావతారం. రావణాసురుని సంహరించి ధర్మాన్ని స్థాపించడానికి స్వామివారు రామావతారాన్ని తీసుకున్నారు. ఎనిమిదవది కృష్ణావతారం. భగవద్గీతను బోధించి ధర్మాన్ని పరిరక్షించడానికి స్వామివారు కృష్ణావతారాన్ని తీసుకున్నారు. తొమ్మిదవది బుద్ధావతారం. త్రిపురాసురులను సంహరించడానికి దేవతలకు సహాయం చేయడానికి స్వామివారు బుద్ధావతారాన్ని తీసుకున్నారు. పదవది కల్కి అవతారం. భవిష్యత్తులో కలియుగం ముగిసే సమయానికి అధర్మం నాశనం చేయడానికి స్వామివారు కల్కి అవతారాన్ని తీసుకుంటారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.